నమస్తే. వీత్రిని స్వాతం లక్ష్యం సమాజ హితం. సెప్టెంబర్ వచ్చిందంటే చాలు అటు బీజేపీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ వాళ్ళు, అటు సిపిఐ సిపిఎం వాళ్ళు సెప్టెంబర్ 17 గురించే మాట్లాడుతుంటారు. సెప్టెంబర్ మాసం వచ్చిందంటే విలీనమా, విమోచనమా, విద్రోహమా, ఈ మూడు న్యూస్ కూడా వైరల్ అవుతూనే ఉంటుంది. వెరసి మరి ఆ రోజు ఏం జరిగింది, విలీనం రోజు ఎవరు ఎక్కువ ప్రాముఖ్యత వహించారు, నిజాం రాజు చర్యలను ఎవరు వ్యతిరేకించారు, మరి అందులో హిందూ పాత్ర ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలు మనతో ఈరోజు డిస్కస్ చేయడానికి సత్యప్రచారక సమాజ్ ఉమా మహేష్ ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఈ సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం ఆ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ విలిస్థానము స్వాతంత్రం వచ్చి అంటే 2 సంవత్సరాలు తక్కువ వేసుకుంటే 73. ఈ రోజు సత్యాన్వేషణ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మహేష్ గారు? 1948 సెప్టెంబర్ 17లో తెలంగాణ రాష్ట్రం అంటే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. అవును. 2000 సంవత్సరం వరకు అంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమం జరిగేంత వరకు దీన్ని ఎవరు నిర్వహించలేదు. కేవలం కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలని నిర్వహించడం జరిగింది. ఓకే. ఈ 2004 తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క రకమైనటువంటి రాజకీయ అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చింది. ఇది లాస్ట్కు చివరికి ఏమొచ్చిందనంటే ఇప్పుడు ఫ్యాసిస్ట్ మనోవాదులు దీన్ని విమోచనం అని అంటున్నారు. ఇది విమోచనం కాదు, ఇది విలీనం అని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? విమోచనం అంటే ఒక రాజు దగ్గర నుంచి పోయి ఇంకో రాజు దగ్గరికి రావడం. విలీనం అంటే ఆ రాజును తీసేసి ఆ దేశ భూభాగంలో దాంట్లో రాజు ఉన్నాడు, ఓకే, రాజు ఉండడు, ఇది దేశంలో విలీనమైంది, అయిపోయింది. విలీనమైంది, విమోచనం కాలేదు. అయితే ఇక్కడ రెండు, ఇది మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 500 రాజ్యాలు ఉండే, స్వతంత్ర రాజ్యాలు. అన్ని రాజ్యాలు భారతదేశంలో విలీనమై 3 రాజ్యాలు మాత్రమే, కాశ్మీరు, జునాగఢ్, తెలంగాణ, ఈ 3 రాజ్యాలు స్వతంత్రంగా ప్రకటించుకున్నాయి. ఇందులో తర్వాత జునాగఢ్ భారతదేశంలో కలిసిపోయింది. కాశ్మీర్ సంబంధించి రాజా హరిసింగ్ అక్కడ రాజు, ఆయన నేను భారతదేశంలో కలవను, అటు పాకిస్తాన్ లో కలవను అని చెప్పిండు. తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాల వల్ల రాజా హరిసింగ్ ఏం చేసిండు, నేను కొన్ని షరతులతోటి ప్రత్యేక జెండా, సమాచారం, విదేశీ సంబంధించిన వ్యవహారాలు, ఆర్థిక పరమైన ఈ ప్రత్యేక, ఇప్పుడు అంటారు కదా ఆర్టికల్ రద్దు చేసిన, ఈ ఆర్టికల్ భారతదేశ జవహర్లాల్ నెహ్రూ రూపొందించింది కాదు ఇది. ఆ రోజు రాజా హరిసింగ్ అనే అతను ఈ షరతులు అంగీకరిస్తే నేను భారతదేశంలో విలీనమైతానని చెప్పిండు. ఈ విషయాన్ని ఇప్పుడున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అక్కడ కాశ్మీర్ ప్రాంతం స్వతంత్రంగా ప్రకటించుకొని భారతదేశంలోకి వస్తే కాశ్మీర్ ఏమంటారు అంటే కాశ్మీర్ విలీనమైంది అని అంటారు. మరి ఇక్కడ తెలంగాణ వచ్చే వరకల్లా, హైదరాబాద్ వచ్చే వరకల్లా విమోచనం అని అంటున్నారు. అదేమో విలీనం అవుతుంది, ఇదేమో విమోచనం అవుతుంది. అట్లెట్లయితుంది? ఇది కూడా భారతదేశంలోనే కలిసింది కదా, హైదరాబాద్ సంస్థానం కూడా భారతదేశంలోనే కలిసింది, కాశ్మీర్ సంస్థానం కూడా భారతదేశంలో కలిసింది. మరి విలీనమే అనాలి కదా. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక స్లోగన్ ఇస్తే దానికి కౌంటర్ గా ఇంకో స్లోగన్ పెట్టాలని ఈ ఒక విమోచనం అని పెట్టి తప్పుడు అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది. కాబట్టి ఇది విమోచనం కాదు, ఇది విలీనమే అని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతము మరి విమోచనము విలీనము ఈ చర్చ అనేది ప్రజలకు లాభమేనా? ఖచ్చితంగా తెలవాల్సిందే అసలు జరిగింది ఏంది, వాస్తవం ఏంది. ఇప్పుడు విమోచనం చెప్పిండంటే తన స్టోరీ చెప్పుకుంటూ పోతాడు. ఆయనకి ఇష్టం, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ఒక ఇప్పుడు కథలు రూపొందించుకుంటారు. ఇప్పటికే చాలా కథలు వచ్చినాయి. ఇది ఒక హిందూ ముస్లిం ఘర్షణగా, లేకపోతే సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చినాకనే నిజాం లొంగిపోయిండని, ఈ 2 మాత్రమే చెప్తారు. ఒకవేళ నిజాం లొంగిపోతే నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళను
ఏం చేయాలి మన భారతదేశ ప్రభుత్వం, యూనియన్ ప్రభుత్వం? నిజాం అక్కడ వీళ్ళని శిక్షించిండు. శిక్షించినప్పుడు శిక్షల నుంచి తీసుకెళ్ళాలి కదా, భారతీయ పౌరులే కదా వీళ్ళంతా. మరి వాళ్ళని తీసుకోకుండా నిజాంనైతే రాజ్ ప్రముఖ్ గా పెట్టుకున్నాడు భారతదేశంలో. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాంని రాజ్ ప్రముఖ్ గా, గవర్నర్ గా నియమించుకున్నారు. ఈ తెలంగాణ అనేది, హైదరాబాద్ సంస్థానం అనేది భారతదేశంలో విలీనం కావాలని పోరాడినటువంటి 38 మంది యువకులకు అదే నిజాం ఉరిశిక్ష వేసిండు ఆ రోజు. ఉరిశిక్ష వేస్తే ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైనాక ఏం చేయాలి? ఉరిశిక్ష రద్దు చేయాలి. మరి ఉరిశిక్ష రద్దు చేయలేదే. రాజకీయ కోణం ఉందంటారా? ఖచ్చితంగా రాజకీయ కోణం. అంటే కమ్యూనిస్ట్ చేతిలో పోతుంది. ఇక్కడ నిజాం లొంగిపోయినాక కూడా 1948లో అంటే ఏం జరిగింది? ఈ సాయుధ పోరాటంలో 3000 గ్రామాలు నిజాం సంస్థానం నుంచి వారి యొక్క ఆధీనం నుంచి పక్కకెళ్ళి 3000 గ్రామాలను విముక్తి చేశారు కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్ర మహాసభ తరపున. 10 లక్షల ఎకరాలు పంచారు. 10 లక్షల ఎకరాలు పంచారు. ఈ 10 లక్షల ఎకరాలు అనేటి ఎవరి? అప్పుడున్నటువంటి పటేల్ పట్వారీలు, దొరలు, విష్ణు రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళ దొరలై, దేశ్ముఖులై. వీళ్ళు మళ్ళీ ఇక్కడ 1947 సెప్టెంబర్ 17 నాడు 48 సెప్టెంబర్ 17 మరి వీళ్ళందరూ మళ్ళీ ఏం చేసిర్రు? వాళ్ళ భూములు గుంజుకోవడానికి కాంగ్రెస్ టోపీలు పెట్టుకొని మళ్ళీ గ్రామాల్లోకి వచ్చారు. ఇది చరిత్ర. అవును. మరి గ్రామాల్లోకి వచ్చినప్పుడు గ్రామాల్లో ప్రజలకు భూములు ఉంటాయా? ఉండాలి. అవును. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు? వీళ్ళు కాంగ్రెస్, ఈ భారత యూనియన్ ప్రతినిధులు అయిపోయారు. మళ్ళా వీళ్ళు భూములు గుంజుకుంటారని 1951 అక్టోబర్ వరకు ఈ సాయుధ పోరాటం నడిచింది కంటిన్యూగా. భారతదేశ సైన్యం కూడా కొన్ని వేలాది మందిని పోలీసులతోటి వేలాది మందిని అరెస్ట్ చేసి జైల్లోకి పంపించారు. ఎప్పుడు? 1948 సెప్టెంబర్ 17 తర్వాత. స్వాతంత్రం వచ్చింది అనుకున్న తర్వాత కూడా ఎవరిని అరెస్ట్ చేసిర్రు? కమ్యూనిస్ట్ పార్టీ. అంటే ఆ రోజు ఆంధ్ర మహాసభ తరపున కమ్యూనిస్ట్ పార్టీ దళాలుగా పనిచేసిన వాళ్ళని. మరి ఒక్క రజాకార్ని అరెస్ట్ చేయలేదే. ఒక రజాకార్ని, కాసిం రజ్వీని పాకిస్తాన్ పారిపోయేటట్టు చేసిర్రు, నిజాంని ప్రభుత్వం చేసిర్రు. అంటే ఇది ప్రజలకు తెలవాలి. ఈ ప్రజలకు ఏం తెలుసు? 1948 సెప్టెంబర్ 17 నాడు భారతదేశంలో విలీనమైంది అని తెలుసు. ఏం జరిగిందంటే దాని తర్వాత తెలియదు. కాబట్టి ఇది తెలవడానికే మేము ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికీ ఆ సాయుధ పోరాటం నిర్వహించిన వాళ్ళు ఇప్పటికీ బతికున్నారు. దొడ్డా నారాయణరావు హుజూర్ నగర్ లో, కర్విరాల కొత్తగూడెంలో మల్లయ్య, చంద్రయ్య, అదే విధంగా సుద్దాలలో గానగాని ఐలయ్య, ఇటువంటి వాళ్ళు, కందిమల్ల ప్రతాప్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు చాలా మందికి ఇంకా సజీవంగానే ఉన్నారు. వాళ్ళని అడిగితేనన్నా తెలుస్తుంది అనే మేము వాళ్ళతోటి ఇంతవరకు పుస్తకాలలో చరిత్ర రాశారు. మేము ఇప్పుడు వీడియోలు తీసుకొని వెళ్ళి ప్రజల్లోకి చెప్పడానికి ఇది తెలంగాణ సాయుధ పోరాటం యొక్క చరిత్ర అని చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దొరలే కాంగ్రెస్ దొరలేరా? అవును, అంతే. సో 17 తర్వాత అప్పటి వరకేమో దొరలు పరిపాలిస్తారు, అదే నిజాంకు వ్యతిరేకంగా అట్లా చనిపోయారు. 17 తర్వాత భూములు వంచిన తర్వాత ఆ భూముల కోసం పోరాడితే మళ్ళీ చనిపోయారు. కానీ మొత్తం మీద అయితే ఇంకా ఎలాంటి న్యాయం జరగలేదు అంటారు. అప్పటికి జరగలేదు. నిన్న మన ధరణి తెచ్చి కూడా దొరలకు దాదాపు అదే జరిగింది. మళ్ళా తర్వాత ఉద్యమం తర్వాత ప్రజలకి ఏదైతే పంచారో అది ధరణి వల్ల మళ్ళీ ఏమైంది? ఇప్పుడు ప్రజలు ఇది భూమి మాది అని అనుకున్నారు, దీనికి హక్కులు అవన్నీ కావాలని అని అప్పట్లో ఆలోచించే పరిస్థితి లేదు. తాతలు తండ్రులకు పంచిరు, తండ్రులు మనవన్లకు పంచిరు, ఇది నాదే కదా అని అనుకున్నారు. కానీ మళ్ళా దొరలు వచ్చి ఇట్లా మా ఈ భూములని, ఇప్పుడు దాదాపు తెలంగాణలో జరిగిన పరిస్థితి అదే. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ప్రజలకు ఏంటంటే ఇది పంచింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వమే అని చెప్పడానికి, అది వాస్తవం తెలుసుకోవడానికి మేము ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తాం. నిజాం లొంగిపోయింది అనేది అబద్ధమా? నిజాం లొంగిపోయింది. అది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చినాకనే చుట్టుముట్టు ఏదైతే ఆపరేషన్ పోలో చేసినాకనే అంటారు. మరి ఇది అంటే
1947 సెప్టెంబర్ 11 నాడు తెలంగాణ సాయుధ పోరాటానికి రాయు నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుం మోయినుద్దీన్లు పిలుపునిచ్చారు. సాయుధ పోరాటం పిలుపు ఏంటంటే రజాకార్లు ఊర్ల మీద పడి ప్రజలను హింసిస్తున్నారు, అదే విధంగా వెట్టి చాకిరి ఉన్నది, రైతులకు భూమి లేదు, భుక్తి లేదు, ఇది విముక్తి కావాలని సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. 1947 సెప్టెంబర్ 11. ఓకే, 11. 1900 అప్పటి వరకు అంటే 1947 ఆగస్టు 15 నాడు ఈ దేశానికి స్వాతంత్రం వస్తే 1947 సెప్టెంబర్ 11 వరకు, ఆగస్టు సెప్టెంబర్, ఒక నెల వరకు భారతదేశంలో ఖచ్చితంగా ఈ నిజాంని మనం లొంగ తీసుకోవాలంటే అప్పుడే రావాలి కదా, రాలేదు. సెప్టెంబర్ 11 నుంచి 1948 సెప్టెంబర్ 13 వరకు ఈ రాష్ట్రంలో తెలంగాణలో సాయుధ పోరాటం నిర్వహించబడ్డది. నిర్వహించబడి ఏం జరిగింది, 3000 గ్రామాలను విముక్తి చేసి 10 లక్షల ఎకరాలు పంచి ఊరున గ్రామరాజ్యాలు ఏర్పాటు చేశారు. ఈ గ్రామరాజ్యాలు ఏర్పాటు చేసి ప్రజలకు వస్తున్నటువంటి సమస్యలను ఆ గ్రామ కమిటీ పరిష్కరించేటట్టు చేశారు. ఇది ఎక్కడికో విస్తరిస్తున్నది. ఒకవేళ ఈ కమ్యూనిస్టు దళాలు ఇట్లనే తెలంగాణను చుట్టుముట్టినాయి, ఆల్రెడీ హైదరాబాద్ దాకా వచ్చినాయి, ఇది ఇట్లనే జరిగితే బాగుండదు. మళ్ళీ తర్వాత కాసిం రజీవి సేనలు కూడా ఓడిపోయినాయి. కమ్యూనిస్టు దళాలు హైదరాబాద్కి చేరుకుంటున్నాయి అనే ఒక భయంతో నిజాం అప్పుడు జవహర్లాల్ నెహ్రూకు ఫోన్ చేయడం, అంతే. అప్పుడు వాళ్ళు రావడం, అంటే నిజాము ఎందుకు లొంగిపోయినాడు, ఈ కమ్యూనిస్టు దళాలు చేరుకుంటున్నాయని లొంగిపోయిండు కానీ వాళ్ళేం రాలేదు. భారతదేశ యూనియన్ సైన్యం మాత్రం ఈ ప్రజలు ఇట్లా బాధపడుతున్నారని మాత్రం రాలేదు. నిజామే బాధపడుతున్నట్టు అంతే. అప్పుడు ఆయన వచ్చిండు, ఇక్కడ చిన్న ఘర్షణ జరిగింది, 17 నాడు లొంగిపోయి. అంటే ప్రజలైతే గుంజుకుందరు, వాళ్ళేం గుంజుకొని మళ్ళీ ఆయన చేతుల్లో పెట్టారు, అంతే కదా. అంతే. నిజాంకి 2 లక్షల అదేంది నెల నష్టపరిహారం గవర్నర్ గిరి. ఇక్కడ ప్రజలేమో పోరాటం చేసిన వాళ్ళు మాన ప్రాణ ధన అన్ని చేసిన పిల్లలను అందరూ వాళ్ళేమో మళ్ళీ పేద ప్రజలనే మిగిలిపోయారు. కాబట్టి నిజాం అయినా హైదరాబాద్ మన భారత యూనియన్ సైన్యం అయినా వాళ్ళంతటా వాళ్ళు రాలేదు. కమ్యూనిస్టులు ఈ రాజ్యాన్ని ఇక్కడ ఉన్నటువంటి రజాకార్లను ఓడగొట్టడం తథ్యం. నిజాంని ఒకవేళ పట్టుకుంటే ఎక్కడ హత్యను చేస్తారో అనే ఒక భయం కూడా నిజాంకి ఉండే అప్పుడు. నేలకొండపల్లి, బైరాన్పల్లి, వీర బైరాన్పల్లి, ఇవన్నీ మరి తిరిగారా మీరు? తిరిగి ఏమనిపించింది? మేము గుండ్రాంపల్లి వెళ్తే ఆ చరిత్ర, బైరాన్పల్లి, అదే విధంగా చాలా ఉన్నాయి, పల్లెపాడు, కడవెండి, పాలకుర్తి, మన ఆలేరు దగ్గర ఆరుట్ల రామచంద్రారెడ్డి వాళ్ళ ఊరు, ఆరుట్ల కమలాదేవి, సూర్యాపేట, కొడకన్ల, తిరుమలగిరి, ఇవన్నీ ఒకప్పుడు కరీంనగర్, హుస్నాబాద్ లో అన్నబేరి ప్రభాకర్ రెడ్డి. ఇక్కడ అంతా జరిగిన వాస్తవాలు ప్రజలకు తెలుసు. ఇప్పుడు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు ఆ సాయుధ పోరాటాన్ని చూసి, ఆ త్యాగాన్ని చూసి, ఇప్పటికీ ఆ త్యాగం ఉంటే, ఆ చైతన్యం ఉంటే ప్రజలకు ఇన్ని కష్టాలు రాకపోయేది. తగ్గిపోయింది చైతన్యం అనేది, కొద్దిగా తగ్గిపోయింది. చైతన్యం ఎందుకు తగ్గిపోయింది అని అంటే తాతలు తండ్రులు కొద్దిగా ఒక మోస్తారుగా నిలబడి వాళ్ళ మధ్యతరగతి ఉండడం వల్ల వాళ్ళ పనుల్లోకి వెళ్ళడం వల్ల కొద్దిగా తగ్గిపోయింది. మళ్ళీ ఆ చైతన్యాన్ని తీసుకురావడానికి కూడా మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఎవరి మీద? ప్రజల్లోకి చైతన్యం ప్రజల మీద తీసుకొస్తారు. ఎవరి మీద వ్యతిరేకంగా? ఈ బూర్జువా ప్రభుత్వాలకు వ్యతిరేకంగానే. ఇప్పుడు మీరు ఆల్రెడీ అటు గత సమయంలో టిఆర్ఎస్ తోటి, ఇప్పుడు కాంగ్రెస్ తోటి మీరు పొత్తులోనే ఉన్నట్టుంది. అది రాజకీయం సంబంధించినటువంటి, అది రాజకీయం సంబంధించి, ప్రజలకు మాత్రం నిజం తెలియాలి. ప్రజలకి నిజం తెలియాలి. సో ఇక్కడ మేము
ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్నాం, మీరు ఈ పార్టీకి ఓటేయండి అని మాత్రం మేము అనం. నిజమే, ఇక్కడ నిజం ఏం జరిగింది అనేది మాత్రమే ప్రచారం చేస్తాం. సో మరి అప్పుడు హిందూ ముస్లిం గొడవ సృష్టిస్తున్నారు, అప్పుడు జరిగిందని అన్నారుగా? అప్పుడు జరిగిందని అనలే, అప్పుడు జరిగింది అనేది అవాస్తవం. ఇప్పుడు ప్రచారం చేస్తున్నది వాస్తవంగా ప్రజలు అనుకుంటారు. ఏం జరిగింది అంటారు? అప్పుడు ఏం జరిగింది అంటారు? అసలు రజాకార్ సైన్యాన్ని ఏర్పరిచిందే కమ్యూనిస్టు దళాలను అణచివేయడానికి, అణచివేయడానికి. రజాకార్ సైన్యానికి అధ్యక్షుడు కాసిం రజ్వీ, ఉపాధ్యక్షుడు విష్ణు రామచంద్రారెడ్డి. అంటే దొరలు భూస్వాములు. ఇక్కడ ఓన్లీ నిజాం ఇక్కడ ఉన్నాడు. ఆయా ప్రాంతాలలో పటేళ్లు ఎవరు, దొరలు అని అంటే ఎవరు అని అంటే వాళ్ళు హిందువులే వాళ్ళు, కాకపోతే వాళ్ళు భూస్వాములు. వీళ్ళు పేద ప్రజలు, వెట్టి చాకరీ చేస్తున్నటువంటి బానిసలుగా ఉన్నారు. ఇంకా వాళ్ళకి లేదు వాళ్ళకి అన్నమో రామచంద్ర అంతే. ఇప్పుడు షేక్ బందగి ఉన్నాడు ముస్లిం, షేక్ బందగి ముస్లిం. ఆయన భూమి గుంజుకున్నాడని ఇక్కడికి వచ్చి పోరాటం చేసి కేసులో గెలిస్తే చంపిండు. చంపిరు. ఎవరు చంపిరు? ముస్లింలే కదా. మరి ఇక్కడ ముస్లిం ఎట్లయితాడు? షోయబుల్లా ఖాన్. ఇప్పుడు పత్రిక అఫ్రోజ్ పత్రిక రాసినటువంటి వ్యక్తి, ఎడిటర్, ఆయనను ఎవరు చంపిర్రు? హిందువులు వచ్చి చంపిరా? కాదు కదా, ముస్లిం సేనలు, రజాకర్ సేనలు వ్యతిరేకంగా. అంతే, అంతే. మళ్ళీ తర్వాత ఇప్పుడు మనం పాలకుర్తి చిట్యాల ఐలమ్మ పేరు తీసుకుంటాం. అక్కడికి వచ్చింది ఎవరు? ఫస్ట్ విష్ణు రామచంద్రారెడ్డి సైన్యాలే కదా. వాళ్ళెవరు? హిందువులే కదా. అంటే ఇది హిందువులకు ముస్లింలకు మధ్య జరిగిన గొడవ కాదు, భూస్వామ్య పెత్తందారులకు రైతాంగానికి జరిగిన ఘర్షణ ఇది. అందుకని దీన్ని ఏమంటారంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అంటారు. అప్పుడంతా భూమి మీద ఆధారపడే వాళ్ళు, రైతు 90% భూమి మీద ఆధారపడ్డారు కనుక రైతాంగ సాయుధ పోరాటం అంతే. కాబట్టి నిన్న మొన్న జరిగినటువంటి అందరితోటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట నాయకులతోటి మాట్లాడినప్పుడు ఇది హిందూ ముస్లిం మధ్యలో గొడవ అని అంటే ఇది తప్పుడు అభిప్రాయం అని చెప్పారు డైరెక్ట్. ఇది తప్పుడు అభిప్రాయం అని అన్నారు. ఎవరినైనా బలవంతంగా ముస్లింలుగా మార్చిరా అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు, ఒకవేళ బలవంతంగా ముస్లింలుగా మారుస్తే ఈ గ్రామం మొత్తం ముస్లింలే ఉండాలి కదా, మొత్తం మారిపోవాలి కదా, ఊర్లలో అన్నిట్లలో వాళ్ళే ఉండాలి కదా. అది తప్పుడు అభిప్రాయం. కొంతమంది భయపడి ఈ రజాకార్ సైన్యాలు మమ్మల్ని వచ్చి చంపుతాయేమో అని కొంతమంది భయపడి ఒకవేళ అందులోకి పోయిరేమో కానీ వాస్తవానికి ఏదైతే అబద్ధం ప్రచారం చేస్తుందో అదంతా ప్రచారం అబద్ధం. ఎవరు దీని వెనకాల ఎవరున్నారు? ఆర్ఎస్ఎస్, బీజేపీ. అప్పుడు ఉందా ఆర్ఎస్ఎస్? అప్పుడు ఉన్నది అంటే ఎక్కడ భారతదేశంలో ఉన్నది, ఇక్కడ పోరాటంలో దాని పాత్ర అనేది లేదు. సినిమాలో కూడా చూపెట్టినట్టుంది మా పాత్ర ఉందన్నట్టుగా. అది ఆర్య సమాజ్, ఆర్ఎస్ఎస్ కాదు. ఆర్య సమాజ్ వేరు, ఆర్ఎస్ఎస్ వేరు. ఆర్ఎస్ఎస్ ఎక్కడ భారతదేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలే, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాత్ర లేదు, అస్సలే లేదు. ఒక్క ఆర్ఎస్ఎస్ ఎవరైనా నాయకుడు ఉన్నాడా చెప్పమని. నష్టపోయింది మొత్తం హిందువులే, బొట్టు పెట్టుకున్న వాళ్ళే అని అనుకుంటున్నారేమో. మరి నష్టపోయిన వాళ్ళు హిందువులే, సాయుధ పోరాటం జరిపింది కూడా హిందువులే అని అంటే అది తప్పు. మరి షేక్ బందగి ఎవరు అంటే ఎక్కువ చెప్పుకుంటానికి 1-2, మరి వాళ్ళ జనాభానే తక్కువ కదా, వాళ్ళ జనాభానే తక్కువ. ఇప్పుడు అప్పుడు చూసుకుంటే జనాభా 8%, 5% ఉంటుంది. మరి అందరూ చనిపోరు కదా. అట్లనే సాయుధ పోరాటం పిలుపునిచ్చినటువంటి మగ్దుమ్ మొయినుద్దీన్ ఎవరు అంటే అప్పుడు అణచివేయబడ్డ వాళ్ళు, అంటే ఇక్కడ అంతే. ఇక్కడ ఎదురు కాసిం రజ్వీ సేనలకు ఎదురుగా పోరాటం చేసింది కూడా కొంతమంది ముస్లింలు ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అంత పెద్ద భావజాలం ఉన్న పార్టీ ఇలా నిజాం రాజుని తీసుకుపోయి ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడితే ఎందుకు ఆ రోజు అపోజ్ చేయలేకపోయారు ప్రభుత్వాల పైన? ఏ రోజు? నిజాం రాజు ట్యాంక్ బండ్ మీద విగ్రహం పెడితే. ఆయన విగ్రహం నిజాం రాజు ఉంది కదా సార్, సాలార్జంగ్ మ్యూజియం దా? నిజాం ట్యాంక్ బండ్ పైన నిజాందే కదా. నిజాంది ఉన్నదా? లేదు, నిజాంది ఉంది, నిజాముది ఉంది. అందుకే ఈయన పెట్టాలనేది. తెలంగాణ ఉద్యమకారులది కూడా పెట్టాలి. తెలంగాణ ఉద్యమకారులది పెట్టాలి. నిజాం రాజుడు పెట్టిరనంటే అప్పుడు ఇప్పుడు ఇక్కడనే తెలిసిపోతుంది. ఒకవేళ నిజాం రాజు విగ్రహం వాళ్ళు పెట్టిరు అని అంటే వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు. ప్రభు నిజాం రాజు బొమ్మ ఉంది, ఇట్లా పట్టుకొని ఉన్నాడు ఆయన. అయితే అప్పుడు
ఇది 1948 సెప్టెంబర్ 17 తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఇచ్చింది, నిషేధం విధించారు. 51 వరకు మా పైన నిషేధమే ఉన్నది. 51 తర్వాత ఎప్పుడైతే భారతదేశ ప్రభుత్వము పేద ప్రజల దగ్గర చేతుల్లో ఏదైతే భూమి ఉన్నదో వాళ్ళకే చెందుతుంది అని ఎప్పుడైతే ప్రకటన చేసిందో అప్పుడు సాయుధ పోరాటాన్ని విరమించుకున్నాక నిషేధం రద్దు చేయబడ్డది. సో ప్రజలకి వెళ్తా అంటారు కదా, ఈ సెప్టెంబర్ 17 తర్వాతనా 17 ముందేనా ప్రజలకు? మేము ఇప్పుడు వెళ్తున్నాం ఆల్రెడీ. ప్రజల్లో స్పందన ఎలా ఉంది? అసలు ప్రజలు ఏమంటారు? అవసరం మాకు అంటారా? ఇప్పుడు ఎప్పుడో జరిగిన గొడవ అంటే తెలియని వాళ్ళకేమో అవసరమా అని అనుకుంటారు, తెలిసిన వాళ్ళు సమాజం కోసం అని. ఇప్పుడు నేను వ్యక్తిని కాదు, ఈ వ్యవస్థలో ఒక భాగస్వామిని, ఈ సమాజంలో ఒక వ్యక్తిని మాత్రమే. సమాజం బాగుంటే నేను కూడా బాగుంటా అని ఆలోచించే పరులందరూ దీన్ని స్వాగతిస్తున్నారు. సో నాడు భూమి కోసం అంత ఇబ్బంది పడ్డప్పుడు నేడు కూడా ఉన్న కాడికి అమ్ముకుంటున్నానంటే మళ్ళీ కూడా డబ్బులు ఉన్నోనికి వెళ్ళిపోతున్నట్టుంది భూమి. ఇప్పుడు ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఆ రోజు ట్యాక్సీలు కట్టలేక భూస్వామ్యం ఏర్పడితే ఈ రోజు డబ్బులు ఉన్నాడు ఎంతైనా కొనుక్కోవచ్చు, డబ్బులు లేనాడు ఇచ్చేసిపోతే లాస్ట్ మళ్ళీ జాతీయమే. మళ్ళీ అదే ఇప్పుడు అంటే ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ప్రభుత్వాలు ఎవరి కోసం వచ్చినా కూడా, ఏ ప్రభుత్వం వచ్చినా గానీ సొంతం అంటే తన వర్గం, పెట్టుబడిదారు వర్గం కోసమే పనిచేస్తున్నాయి. ప్రజలు పాపం ఇప్పుడు ఏ పని చూసినా గానీ ప్రభుత్వం, ఇప్పుడు ఉదాహరణకు పెట్టుబడిదారులకు ట్యాక్స్ అనేది 25% ఉండే, ప్రజలకు 5% ట్యాక్స్ ఉండే. ఈ కేంద్ర ప్రభుత్వం రాకముందు వీళ్ళు జిఎస్టీ వేసినాక వాళ్ళకేమో 15% అయింది, వీళ్ళేమో 18% ప్రజలు ఎక్కువ ఎలాంటి ఉత్పత్తి లేకుండా. మళ్ళీ వాళ్ళకేమో సుమారు ఇప్పటి వరకు 4 లక్షల కోట్లు రుణమాఫీ చేశారు, వీళ్ళకు 1,00,000 కోట్లు. అంతెందుకు బియ్యం ఉచితంగా ఇస్తే ఇవన్నీ సబ్సిడీలు ఇవ్వద్దు అని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. అదే మరి ఆదాని అంబానీకి పెట్టుబడిదారులకు ఇచ్చిన రుణమాఫీ గురించి మాట్లాడమనంటే మాట్లాడట్లే. అంటే ఇక్కడ వాళ్ళకు అంటే రాజకీయంగా ఒక రకమైనటువంటి అభిప్రాయం తీసుకొని వెళ్ళారు, దాంట్లో కొంతవరకు సక్సెస్ అయినట్టున్నారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఈ ఎన్నికల్లో మనం చూసినాం ఎట్లా వాళ్ళు వెనుకబడిపోయారు, 400 నుంచి 300లకు వచ్చేసారు. కాబట్టి ఇది తప్పుడు అభిప్రాయం. సో మరి ప్రజలను ఎంతవరకు జాగృతం చేసే అవకాశం ఉంది అంటే ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమే కాదు, వాళ్ళు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసము ఏ మహానాయకుడిని వాళ్ళు వాడుకున్నారో అబద్ధాలు చెప్పి ఈ అబద్ధాలని ఆ కోణాన్ని పక్కన తీసి ఇది అబద్ధము ఇది నిజం అని చెప్పడానికే మా ప్రయత్నం. ఇది చర్చల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, కరపత్రాల ద్వారా, మీటింగ్ల ద్వారా ఎక్కడికక్కడ మేము ప్రచారం చేయడానికి. కాకపోతే మేము కేవలం మాటల వరకే పరిమితం కాదు, ప్రతి ఒక్కటి రుజువుతోటి మేము ప్రయాణం చేయడానికి సిద్ధమైన. ఒక రుజువు చెప్పండి. అంటే ఒకరోజు ఇవాళని మేము కలిసినాం, సుద్దాల హనుమంతు వాళ్ళ సహచరుడు గానగాని ఐలయ్య. ఆయన ఇప్పటికి బతుకున్నాడు, 98 సంవత్సరాలు అయినది వయసు. ఇప్పుడు 73 సంవత్సరాలు అంటే అప్పటికి 20 సంవత్సరాలు. దళంలో పనిచేసిండు. ఆయనను కేంద్ర ప్రభుత్వం కూడా సాయుధ పోరాట వీరునిగా గుర్తించింది. ఆయన చెప్తున్నాడు, మేము ఆ రోజు ఆయన డైరెక్ట్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటంటే ఆయన అంటే రాజకీయ నాయకులు అమ్ముడు పోవద్దు, ప్రజలు మీరు కూడా గమనించండి, మేము ప్రజల కోసమే బతికినాం, ప్రజలే మా పిల్లలు, ప్రజలే మా ఇల్లు, ప్రజలే మా సంసారం అని చెప్పిండు. ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులు డబ్బే మా ఆశ, పదవే మా ఆశ అన్నట్టు ఉన్నారు. కాబట్టి ఆలోచించండి, మేం చేసిన సమయంలో ప్రజలకు పంచినాం, అది మళ్ళా ఆస్తి మీకే చెందాలని చెప్పిండు. ఇట్లా ఆయన బతికున్నాడు. మళ్ళీ తర్వాత కరివిరాలలో కాల్వ మల్లయ్య బతికున్నాడు. ఆయన ఇప్పుడు 93 సంవత్సరాలు. ఆ సమయంలో దళాలకు కర్రసాం శిక్షణ ఇచ్చినట్ట. ఇప్పుడు కూడా ఈ 93 సంవత్సరాలు కూడా నిన్న మాకు చూపెట్టిండు. 93 సంవత్సరాలకు ఇప్పుడు కూడా కర్రసాం చేసి చూపించండు. అంటే నిన్న వర్షం పడ్డది, ఒక 25 సెకండ్లు 30 సెకండ్లు చేసి చూపెట్టిండు. అంటే వాళ్ళు అంటున్నారు ఈ దేశానికి మళ్ళా అంటే ఆ రోజు ఎర్ర జెండా వల్లనే
ఈ దేశ ప్రజలకు ఎంతో కొంత భూములు వంచినాం, మళ్ళీ ఎర్రజెండా వస్తేనే పేద ప్రజలు 90% 80% ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిజాన్ని మీరు ప్రచారం చేశారు కాబట్టి ఆ నిజం ఏందనేది మా రూపకంగా మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పారు. సో ఏం చెప్తారు ప్రజలకు, ఏం చెప్తారు అంటే ప్రజలారా, రాజకీయంగా సంబంధించినటువంటి ఆయా రాజకీయ పార్టీలు తమ తమ లబ్ధి కోసము తమ తమ భావజాలాన్ని ప్రచారం చేస్తున్నాయి. ఆ భావజాలంలో మీరు పడకుండా ఏది వాస్తవము, ఏది అవాస్తవము, ఏది నిజం అనేది తెలుసుకోండి. తెలుసుకొని మీరు రాజకీయంగా ఎదగండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి. ప్రతి అంశానికి సంబంధించినటువంటి చరిత్ర, లిఖించబడిన చరిత్ర ఉన్నది. అదేవిధంగా ఆడియోలో వీడియో ప్రకారం ఉన్నటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్రను నమ్మండి. కానీ ఇప్పుడు నాకు తెలిసింది మా తాతలు కథలు అని చెప్పింది మాత్రం నమ్మకండి. ఆ నమ్మకం ఉంటేనే, ఆ నమ్మకం వల్లనే ఇవాళ మనం ఈ దేశంలో విద్వేషం పెరిగిపోతుంది, నిరాక్షరాస్యత పెరుగుతుంది, నిరుద్యోగం పెరిగిపోతుంది, ధరలు పెరిగిపోతున్నాయి. ఈ అంశాలన్నీ పక్కన పెట్టి కేవలం ఒక మతానికో ఒక వ్యక్తి కోసమో పని చేయొద్దు. ఇవి ప్రజలు పడుతున్నటువంటి సమస్యలు. ఇవి ఎప్పుడు తెలుస్తాయంటే నిజమైన చరిత్రను ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే ఈ ప్రజల సమస్యలు పరిష్కరించబడతాయి. కాబట్టి ఆ సమస్యలు పరిష్కరించడానికి మీరందరూ భాగస్వాములు కావాలని, సత్య ప్రచారక్ సమాజ్ చేసేటువంటి పనుల్లో కూడా మీరు భాగస్వాములు కావాలని కోరుతున్నాను. ఇదండి మరి సత్య సమాచార సమాజ్ చెప్పినటువంటి విషయాలు. మరి ఆ రోజు జరిగినటువంటి విషయాలు హిందూ ముస్లింలకు సంబంధించింది కాదు. ఆ రోజు రజాకారు సైన్యాన్ని స్థాపించింది రజాకారు కాసిం రజీ అయినప్పటికీ వాళ్ళ కింద పనిచేసిన వాళ్ళు దొరలు వాళ్ళంతా కూడా హిందువులే అనే సందర్భం చెప్పారు. అలాగనే ఆ రోజు ఎవరైతే ఆపరేషన్ పోలో చేసినటువంటి మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇక్కడ ఉన్నటువంటి సాయుధ రైతాంగ పోరాటాలు వీరులు చేసినటువంటి పోరాటాన్ని నిజాం రాజు తట్టుకోలేక మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఫోన్ చేయించి ఇక్కడ రప్పించారు తప్పించి వాళ్ళంతటా వాళ్ళు త్వరగా రాలేదని కూడా తెలియజేశారు. చూస్తున్నాండి విత్ న్యూస్. నమస్తే.